ఆడడానికి మా కార్మికులు రెడీగా ఉన్నారు. సో గేమ్ రూల్స్ ఏంటి అంటే, అక్కడ ఒక డబ్బా ఉంది కదా, ఈ 10 ఎవరు ఫాస్ట్ గా వేస్తారు అనేది గేమ్. సో ఎల్లో అయితే అక్కడ ఎల్లో స్టార్టింగ్ లో స్టార్ట్ చేయాలి, రెడ్ ఇక్కడ స్టార్ట్ చేయాలి. బట్ డిస్టెన్స్ ఒకటే. సో స్టార్టింగ్ లో అక్కడి నుంచి ఫాస్ట్ గా వేస్తారు, ఇక్కడ నుంచి లేట్ అవుద్ది, లాస్ట్ లో ఇక్కడ నుంచి ఫాస్ట్ గా అవుద్ది అనమాట. 10 బట్టుల్ని తీసుకెళ్లి ఆ డబ్బాలో ఎవరు ఫాస్ట్ గా వేస్తారో అది. సో మీకు రెడ్ కావాలి, ఎల్లో కావాలి, నాకు అని అనుకుంటారని మేము హెడ్ అండ్ టైల్ కూడా ఇస్తున్నాము. జయక్కకి ఇద్దాం ఫస్ట్. ఓకే, హెడ్ ఆ టైలా? హెడ్. సో హెడ్ వస్తే రెడ్ తీసుకుంటావా, ఎల్లో తీసుకుంటావా? రెడ్. రెడ్ తీసుకుంటావు. రెడ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఎల్లో అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, ఏయ్. ఓకే, టైల్ వచ్చింది కాబట్టి లావణ్య ఫస్ట్ నీది చాయిస్. రెడ్ కావాలా, ఎల్లో కావాలా? రెడ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఎల్లో అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. రెడ్ కావాలి. రెడ్ కావాలా? ఇటు వచ్చే. ఫైనల్ గా ఇంకొక రూల్ ఉంది. అదేంటి అంటే, ఇది తీసుకెళ్లి అందరూ వేసేయకూడదు. మీరు ఎల్లో దాన్ని టచ్ చేసేయాలి, మీరు ఆ పింక్ దాన్ని టచ్ చేసేయాలి. దాన్ని చెప్పాలన్నమాట, ఇదిగో రెడీ అని. దాని టింగ్ అనిపించి దాని మీద వేయాలి, ముట్టికాయ కొట్టి. ఓకే, ఆడికెళ్ళి నుంచోండి. 3, 2, 1 స్టార్ట్. టచ్. మొట్టికాయ మర్చిపోవద్దు. మొట్టికాయ. ఓకే, 25 సెకండ్స్ లో మా లావణ్య ఎరగదీసింది. ఎండలో పరిగెట్టడం బాగుందా? బాగుంది. ఇంకో 4 రౌండ్లు వేద్దామా? వేస్తా. బావగారు ఎన్ని రౌండ్లు నార్మల్ గా? మీరు ఎన్ని చెప్తాండి. ఓకే, మరి సెకండ్ టీం రమ్య అండ్ లహరి రెడీగా ఉన్నారు. హెడ్ అండ్ టైల్ లో హెడ్ ఆ టైలా? హెడ్. వేసే ఆ టైలా. రూల్ ఏంటంటే, దీన్ని తీసుకెళ్లి దానికి మొట్టికాయ వేయాలి అందులో. ఓకే, అర్థమైంది కదా? నీకు డౌట్ లేవు కదా? 3, 2, 1 స్టార్ట్. 25 సెకండ్ల కంటే ఫాస్ట్ గా వెళ్ళాలి మనం. గో 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 గో. రమ్య వెళ్ళు. అది మొట్టికాయ. అది మొట్టికాయ. ఇక్కడ రండి. ఓకే, సెకండ్ టీమ్ లో రమ్య 30 సెకండ్స్ లో వేసింది అండ్ మా లహరి 31 సెకండ్స్ లో వేసింది. ఎందుకు అక్క అలా జరిగింది మనకి? నువ్వు బాధపడపోయినా నేను చాలా బాధపడుతున్నానా? ఎందుకు అలా జరిగింది? హాస్యం, కామెడీ. సరే, కూర్చో మరి అయితే. నెక్స్ట్ టీమ్. ఓకే, ఫస్ట్ టీమ్ లో లావణ్య 25 సెకండ్లు, సెకండ్ టీమ్ లో రమ్య 30 సెకండ్ లో ఉన్నారు. థర్డ్ టీమ్ రెడీగా ఉన్నారు. సో సావిత్రి అండ్ లత. సో నీకేంటి, హెడ్ ఆ టైలా? హెడ్ వేసేయి, అందరూ హెడ్లే. హెడ్ పడింది కాబట్టి నువ్వు అక్కడే ఉంటావు. నువ్వు అక్కడికి వెళ్ళిపో, మానేటి. రెడీ? 3, 2, 1 స్టార్ట్. మొట్టికాయ. వెళ్ళాలి. బయట పడితే తర్వాత వేయచ్చు. వేసే. మా లత చీటింగ్ చేసింది. తనకి ఎట్లాగో లీడ్ కి వచ్చేసింది, ఎట్లాగో నేను లాస్ట్ లో తను ఎలాగో లీడ్ లో ఉంది కదా అని మొట్టికాయ ముట్టుకుని మొట్టకాయ కాదు, వేసింది. ఇలా పెట్టి కూర్చుందండి. రెడీ? రన్నింగ్ కి కంఫర్టబుల్ ఉండాలి కదా సార్. ఏదైతే అయింది. అసలు 25 సెకండ్లు అక్కడ టార్గెట్, 24 అనే వేయాలి మనం. గట్టిగా చప్పట్లో. సూపర్. ఓకే, సో ఓ శివంగి రౌండ్ లో 24 సెకండ్స్ లోనే టాస్క్ కంప్లీట్ చేసి ఓ శివంగిగా నిలిచింది సావిత్రి. నాకు రాగానే చూడగానే నా కన్ను దీనిపైనే పడ్డది. అది గెలుచుకోవాలనిపించింది, గెలుచుకున్నాను. థ్యాంక్ యూ. సూపర్.
సరే ఏంటి ఎలా ఫీల్ అవుతున్నావు క్యారెక్టర్ కి? సో అంటే రెస్పాన్స్ చాలా బాగుంది బయట, Yes. నీ ఆనందం ఎలా ఉంది? చాలా చాలా హ్యాపీగా ఉంది. బికాస్ నేను ఫస్ట్ ఈ క్యారెక్టర్ తీసుకునేటప్పుడు చాలా ఛాలెంజింగ్ గా ఫీల్ అయ్యాను. ఫస్ట్ 3-4 డేస్, ఒక 1 వీక్ దాకా చాలా స్ట్రగుల్ అయ్యాను యాక్చువల్ గా. అంటే లీడ్ చేసిన తర్వాత వచ్చి ఒక నెగిటివ్ క్యారెక్టర్ Yes. చేయడం అనేది నిజంగా నెగిటివ్ అనేది big task. నిజంగా చాలా బిగ్ టాస్క్. బట్ మై డైరెక్టర్ అఖిల్ సార్ చాలా చాలా బాగా ట్రైన్ చేశారు నన్ను. అండ్ అలేఖ్య క్యారెక్టర్ అనేది ఐ థింక్ ఒక లెజెండరీ క్యారెక్టర్ అన్నమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ బ్లెస్డ్ నాకు ఈ క్యారెక్టర్ వచ్చినందుకు. అండ్ ఐ విల్ డూ మై 100% టు ది అలేఖ్య క్యారెక్టర్.